హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాననమాట. ఈ లాంగ్ వీడియో చేయడానికి ఒక కారణం అయితే ఉంది. 2 మంత్స్ బ్యాక్ అయితే నేను శారీ ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలి అని ఒక వీడియో అయితే పెట్టాను. ఆ వీడియోకి చాలా రీచ్ వచ్చిందనమాట. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత రీచ్ వస్తుంది అని. కానీ చాలా మందయితే కొన్ని కామెంట్స్ అయితే చేశారు. లాంగ్ వీడియో పెట్టండక్క శారీ ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలి? ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి అని. అప్పటినుంచి వీడియో చేద్దాము అనుకుంటున్నాను గానీ, అసలు టైమయితే కుదరట్లేదు. ఇంక ఈరోజు ఎలాగైనా చెయ్యాలి అనయితే చేస్తున్నాననమాట. సింపుల్‌గా నేనెలా ప్రీ ప్లీటింగ్ చేసుకుంటాను ఫంక్షన్‌కెళ్ళే ముందల అనయితే ఈరోజు చూపిస్తాను. ఈ శారీ అయితే మా చెల్లి మ్యారేజ్ కి అయితే తీసుకున్నాను. బ్లూ పింక్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా నాకు చాలా ఇష్టం అనమాట. ఈ శారీకి టజల్స్ కూడా నేనే వేసుకుంటాను. ఎప్పుడు పట్టు చీర కొనుక్కున్నా సరే ఖచ్చితంగా నేనే టజల్స్ అయితే వేసుకుంటాను. బయట అయితే అసలు ఇయ్యను. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలి అనుకుంటే నేను ముందల రోజే శారీకి అయితే ప్రీ ప్లీటింగ్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. ఇలా పెట్టుకున్నాము అంటే 1 మినిట్ లోనే శారీ అయితే కట్టుకోవచ్చు. లేదంటే హడావిడిగా ఉంటుంది. ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడే శారీకి ప్లీట్స్ పెట్టుకోవాలి అంటే ఆ టెన్షన్ లో అసలుకి మనకి ప్లీట్స్ సరిగా రావన్నమాట. మనం ఎంత ఫాస్ట్ గా ఫంక్షన్ కి వెళ్ళాలి అనుకుంటే అంత లేట్ అవుతుంది. అందుకే ముందల రోజే నేను శారీకి అయితే ప్రీ ప్లీటింగ్ చేసుకుని పెట్టుకుంటాను. ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కట్టుకుని హ్యాపీగా ఫంక్షన్ అయితే ఎంజాయ్ చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే శారీకి ప్లీట్స్ పెట్టుకోవాలి అంటే శారీని ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకోవాలి. తర్వాత పైట చెంకి ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. నేనైతే చిన్న ప్లీట్స్ ఎక్కువగా పెట్టుకుంటానన్నమాట. చిన్న ప్లీట్స్ 6 వచ్చేలాగా అయితే పెడుతున్నాను. కొంతమంది అయితే పైట చెంగుని కొంగు పళ్ళు అని కూడా అంటారు. మా సైడ్ అయితే ఎక్కువగా పైట చెంగే అంటారు. అందుకని నాకు అదే అలవాటు కాబట్టి పైట చెంగే అంటున్నాను. మళ్ళీ దీనికి కామెంట్స్ అయితే పెట్టద్దు పైట చెంగే ఏంటి అని. శారీ ప్రీ ప్లీటింగ్ లో ఎక్కువ కష్టంగా ఉండేది ఏంటి అంటే ఈ పైట చెంగుకి ప్లీట్స్ పెట్టడమే. కొన్ని శారీస్ కేమో 6 ప్లీట్స్ ఈజీగా వచ్చేస్తాయి. కొన్ని శారీస్ కేమో అస్సలు ఎంత పెట్టినా రావన్నమాట. ఇంకా చిరాకు వచ్చేస్తుంది ఈ శారీకి ప్లీట్స్ పెట్టాలి అంటే. అలాంటప్పుడు పైన ప్లీట్ కొంచెం ఎక్కువగా పెట్టుకుని లోపల ప్లీట్స్ అన్ని కొంచెం తక్కువగా పెట్టుకున్నా కూడా సరిపోతుంది అనమాట. చూడ్డానికి అయితే బానే ఉంటుంది. ఇలా ఎంత హైట్ వరకు మనకి కొంగు కావాలో అంత వరకు అయితే ప్లీట్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మధ్యలో అయితే పిన్స్ పెట్టుకున్నాము అంటే మనకి ఆ ప్లీట్స్ అనేవి పక్కకి జరిగిపోకుండా ఉంటాయి. నాకు ఇంత హైట్ వరకు కొంగు కావాలి. అందుకే అంత వరకు అయితే నేను ప్లీట్స్ పెట్టుకుని ఫైనల్ గా ఒక పిన్ అయితే పెట్టుకుంటున్నాను. కొంగుకి ప్లీట్స్ పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఇంకా మిడిల్ ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. దానికోసం అయితే మనం శారీని కట్టుకునేటప్పుడు స్టార్టింగ్ లో దోపుకుంటాం కదా, అక్కడి నుంచి ఒక చుట్టు అయితే చుట్టేసి శారీని మనం ముందలగా దోపాం కదా అక్కడ వరకు తెచ్చి అక్కడి నుంచి ఒక అరచేంత గ్యాప్ ఇచ్చేసి పిన్ అయితే పెట్టుకోవాలి. శారీకి ప్లీట్స్ పోసుకునేటప్పుడు సేఫ్టీ పిన్స్ మంచి క్వాలిటీ ఉండాలన్నమాట. లేదు అంటే పిన్నుని శారీకి గుచ్చినప్పుడు పోగులు అనేవి లేచొస్తాయి. తర్వాత మనం శారీని కట్టుకునేటప్పుడు పైట చెంగు దగ్గర పిన్ను పెట్టుకున్న తర్వాత శారీని అయితే ఇలాగ బొడ్డు దగ్గరికి తీసుకొని వచ్చి ఒక పిన్ అయితే పెడతాం కదా, అలాగే ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. ఈ పిన్ను దగ్గర నుంచి మనం ముందు పెట్టుకున్నాం కదా పిన్ను, ఆ పిన్ను వరకు అయితే మిడిల్ ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ మిడిల్ ప్లీట్స్ ని నేను పెద్దవే పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే నేను సన్నగా ఉన్నాను కదా, పెద్ద ప్లీట్స్ పెట్టుకున్నాను అంటే దోపిన తర్వాత నార్మల్ గా శారీ అయితే కనిపిస్తుంది. లేదు చిన్న ప్లీట్స్ పెట్టుకున్నాను అంటే వాటన్నిటిని దోపిన తర్వాత ఎత్తుకున్నట్టు కనిపిస్తుంది శారీ. అప్పుడు చూసే వాళ్ళకి నాకంటే ఎత్తుగా ఉన్న ప్లీట్సే కనిపిస్తాయి. అందులో మనకి పుల్లకి కట్టినట్టుగా శారీ ఉంటుంది. ఇలాగాని కట్టుకున్నాము అంటే ఇంకా చెప్పక్కర్లేదు, దరిద్రంగా ఉంటుంది. శారీకి ప్లీట్స్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా ఐరన్ అయితే చేసుకోవాలి. చాలా మంది లాస్ట్ వీడియోలో అయితే పట్టు చీరల మీద డైరెక్ట్ గా ఐరన్ బాక్స్ యూజ్ చేయొచ్చా అని అయితే అడిగారు. కొన్ని ఐరన్ బాక్సులతో డైరెక్ట్ గా ఐరన్ చేసినా కూడా శారీ అనేది కాలిపోదన్నమాట. కొన్ని ఐరన్ బాక్సులతో డైరెక్ట్ గా ఐరన్ చేస్తే శారీ కాలిపోతుంది. అలాంటప్పుడు ప్లీట్స్ పైన న్యూస్ పేపర్ వేసి న్యూస్ పేపర్ పైన ఐరన్ చేసాము అంటే శారీకి ఎలాంటి డ్యామేజ్ జరగదన్నమాట. అసలుకి కాలని కూడా కాలదు. మీరు ఇలా పట్టు చీరలకి ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు ఆ ప్లీట్స్ కి ఐరన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కాలుతుందేమో అని భయం ఉంటే ఇలా న్యూస్ పేపర్ వేసి ఐరన్ చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కొంగుకైతే ఐరన్ చేసుకున్నాను. కొంగుకి పిన్ పెడతాం కదా, అక్కడి నుంచి మోచేయంతా కూడా మనము ఐరన్ చేసుకోవాలి. ఎందుకంటే శారీ కట్టుకున్న తర్వాత ఒక ప్లీట్ నుంచి ఇంకో ప్లీట్ కి గ్యాప్ ఇచ్చి అరేంజ్ చేసుకుంటాం కదా, అలా అరేంజ్ చేసుకున్నప్పుడు మనము ఐరన్ చేసుకున్నాము అంటే చూడ్డానికి నీట్ గా ఉంటుంది. 2 మంత్స్ బ్యాక్ శారీ ప్రీ ప్లీటింగ్ వీడియో పెట్టాను అని చెప్పాను కదా, దాంట్లో కొంతమంది ఐరన్ బాక్స్ బ్రాండ్ ఏంటి, ఐరన్ బాక్స్ ని మీరు ఎక్కడ కొన్నారు, ఒకవేళ ఆన్లైన్ లో కొంటే లింక్ పంపించండి అని అయితే అడుగుతున్నారు. నేనైతే ఐరన్ బాక్స్ ని ఆన్లైన్ లోనే కొన్నాను కానీ 9 ఇయర్స్ బ్యాక్ కొన్నాను అనమాట. ఆ లింక్ కూడా లేదు అసలు ఇవ్వడానికి కూడా. ఈ బ్రాండ్ నేమ్ తో అమెజాన్ లో టైప్ చేస్తే ఈ బ్రాండ్ కి సంబంధించిన
సంబంధించిన ప్రొడక్ట్సే రావట్లేదనమాట. బ్యాన్ చేశారో ఏమో నాకైతే తెలీదు. మీరు అడిగారని చెప్పి నేను అమెజాన్‌లోకి పోయి టైప్ చేశాననమాట. మీకు లింక్ ఇద్దాము అని చెప్పేసి. అసలు ప్రొడక్టే రావట్లేదు. తర్వాత మిడిల్ ప్లీట్స్‌కి కూడా ఐరన్ చేసుకోవాలి. చాలా మంది మిడిల్ ప్లీట్స్‌కి కూడా కంప్లీట్‌గా ఐరన్ చేస్తున్నారు. నాకైతే అసలుకి ఇష్టమే ఉండదు. కంప్లీట్‌గా ఐరన్ చేశాము అంటే ఏదో నిలబెట్టినట్టుగా ప్లీట్స్ ఉంటాయన్నమాట కట్టుకున్న తర్వాత. నాకైతే అస్సలు నచ్చలేదు. అందుకనైతే నేను చెయ్యలేదు. పైన మాత్రమే చేశాను. ఎందుకంటే ఆ ప్లీట్స్ అనేవి పక్కకి జరగకుండా ఉంటాయి అని చెప్పేసి పైన చేశాను. మీకు కావాలి అనుకుంటే కంప్లీట్‌గా చేసుకోవచ్చు. నేను అందులో సన్నగా ఉంటాను. ఈ సన్నగా ఉండడం వల్ల ఆ ప్లీట్స్ అనేవి స్టిఫ్‌గా నిలబడినట్టుగా ఉంటుంటే చండాలంగా ఉంటుంది చూడడానికి. అందుకనైతే నేను చేసుకోలేదు. లాస్ట్ టైం చేసిన వీడియోలో నేను మిడిల్ ప్లీట్స్‌కి ఐరన్ కూడా చేశాను. నాకు అప్పుడు నచ్చలేదు. అందుకే ఇప్పుడైతే చెయ్యట్లేదు. మిడిల్ ప్లీట్స్‌ని అరేంజ్ చేసుకునేటప్పుడు పైన కింద కంపల్సరీ అయితే పిన్స్ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నాము అంటే ప్లీట్స్ అనేవి పక్కకి జరగకుండా ఉంటాయి. ఇలా పిన్స్ పెట్టుకునేటప్పుడు ఒక ప్లీట్‌కి ఇంకో ప్లీట్‌కి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా గానీ ప్లీట్స్ అరేంజ్ చేసుకున్నాము అంటే మనము ప్లీట్స్‌ని దోపుకున్నప్పుడు ఎత్తుగా అనిపించదనమాట. ఐరన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శారీని అయితే ఫోల్డింగ్ చేయాలి. ఈ ఫోల్డింగ్ చేయడం కొంచెం కష్టమనే చెప్పాలి. నేనైతే ప్రొఫెషనల్ అయితే ఏం కాదు కాబట్టి నాకు వచ్చిన విధంగా అయితే శారీని ఫోల్డ్ చేశాను. ఐరన్ చేసుకున్న తర్వాత శారీని అయితే రివర్స్ తిప్పుకోవాలి. అలా రివర్స్ తిప్పుకున్న తర్వాత స్టార్టింగ్ లో మనం శారీని దోపుకుంటాం కదా, ఆ కొంగు ఉంటుంది కదా, ఆ కొంగును అయితే ఫోల్డ్ చేయాలి ఫస్ట్. వీడియోలో చూపించే విధంగా అయితే శారీని ఫోల్డ్ చేసుకున్నాము అంటే బాక్స్ ఫోల్డింగ్ అయితే అయిపోతుంది. ఈ ఫోల్డింగ్ చూడడానికి కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. కాకపోతే చేసేటప్పుడు అనిపిస్తుంది అనమాట కొంచెం కష్టమే అని. ఇలాగాని మనం ఫంక్షన్కి వెళ్లే ముందల రోజే శారీకి ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకున్నాము అంటే 1 minute లోనే మనం శారీని అయితే కట్టుకోవచ్చు అనమాట. ఇంతకీ మీరు కూడా నాలాగే శారీకి ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకుంటారా? అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.